అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం గ్రహాల వక్రగతి వివరణ. వాస్తవానికి గ్రహాలు వక్రగతిలో ఉన్నప్పుడు కూడా రుజుమార్గంలోనే కదులుతూ ఉంటాయి. దీనికి గల కారణము ఆ గ్రహ కక్షలు మరియు మన భూమికి ఆ గ్రహాలకు మధ్య ఉండేటువంటి వేగంలోని వ్యత్యాసమే. దీనివలన మనకు భూమిపై నుంచి చూసినప్పుడు అవి వెనకకు మరలినట్టుగా అనిపిస్తూ ఉంటాయి. ఈ చిత్రాన్ని మీరు పరిశీలన చేస్తే వైలెట్ కలర్లో ఉండేటువంటిది భూమి అనుకుంటే, ఎర్రని కలర్లో ఉండేటువంటిది కుజుడు అనుకుంటే, మన భూమిపై నుంచి చూసినప్పుడు కుజుడు ఈ రెండవ నక్షత్రానికి ఎదురుగా ఉన్నట్లు కనిపిస్తాడు. ఈ రెండు గ్రహాలు తమ కక్షలో ప్రయాణమవుతూ ముందుకు వచ్చినప్పటికీ కూడా భూమి కుజుని కన్నా వేగముగా ముందుకు ప్రయాణం అవుతుంది కనుక కుజుడు ముందుకు కదులుతూ ఉన్నప్పటికీ తన వేగం తక్కువగా ఉండడం వలన భూమిపై నుంచి మనం చూసినప్పుడు కుజుడు మూడవ నక్షత్రంలో ఉండాల్సినది బదులు ఒకటవ నక్షత్రంలోకి వెనక వైపుగా ప్రయాణం అవుతున్నట్లు మనకు భ్రమ కలుగుతూ ఉంటుంది. దీనికి గల కారణము భూమి కుజుల మధ్య తమ కక్షలో తిరిగేటువంటి వేగంలో ఉండేటువంటి వ్యత్యాసమే. కుజుడు వక్రగతిలో ఉన్నప్పుడు మనకు ఎటువంటి భ్రమ అయితే కలుగుతుందో అదే విధమైనటువంటి భ్రమ భూమి యొక్క బాహ్యకక్షలో ఉండినటువంటి గురు శనులని చూసినప్పుడు కూడా మనకు కలుగుతూ ఉంటుంది. ఇప్పుడు భూమి యొక్క అంతర్కక్షలో ఉన్నటువంటి బుధ శుక్రుల విషయాన్ని పరిశీలన చేద్దాం. ఈ చిత్రాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలన చేస్తే గ్రీన్ కలర్లో ఉండినటువంటిది భూమి అనుకుంటే, పింక్ కలర్లో ఉండినటువంటిది శుక్రుడు అనుకుంటే, మనం భూమిపై నుంచి చూసినప్పుడు ఈ శుక్రుడు మేషంలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఈ శుక్రుడు ప్రయాణం అవుతూ ముందుకు ప్రయాణమై మేషం తర్వాత వృషభం తర్వాత మిథునం వైపు ప్రయాణమయ్యి మిథునం నుంచి తిరిగి వృషభంలోకి అంటే వెనక రాశి వైపుగా ప్రయాణం అవుతున్నట్లు మనకు భ్రమ కలుగుతూ ఉంటుంది. దీనికి గల కారణము శుక్రుని యొక్క కక్ష చాలా చిన్నదిగా ఉండటం వలన మనకు భూమిపై నుంచి చూసినప్పుడు ఆ విధమైనటువంటి భ్రమ కలుగుతూ ఉంటుంది. ఈ యానిమేషన్ చిత్రాన్ని మీరు గమనించటం వలన మీకే విషయం అర్థమవుతుందని భావిస్తున్నాను. ఇక బుధుని విషయం కూడా ఇదే విధంగానే ఉంటుంది. ఇప్పుడు గ్రహాలు ఎప్పుడెప్పుడు వక్రగతి చెందుతాయి అనేటువంటి విషయాన్ని పరిశీలన చేద్దాం. కుజుని యొక్క వక్రగతి ఎప్పుడు మొదలవుతుందంటే కుజుని దాటి రవి 132వ డిగ్రీలో ఉన్నప్పుడు కుజునికి వక్రగతి మొదలవుతుంది. ఈ కుజుని దాటి 228 డిగ్రీలు రవి ముందుకు ప్రయాణమైనప్పుడు కుజుని యొక్క రుజుగతి మొదలవుతుంది. అంటే అంతవరకు వక్రగతిలోనే ఉంటాడన్నమాట. ఇక తర్వాత గురుని విషయానికి వస్తే ఈ గురుని దాటి రవి 115వ డిగ్రీలో ఉన్నప్పుడు గురునికి వక్రగతి మొదలవుతుంది. ఈ గురుని దాటి రవి 245 డిగ్రీలో ఉన్నప్పుడు గురువు యొక్క వక్రగతి పోయి రుజుగతిలోకి వస్తాడు. ఇక శని విషయానికి వస్తే శనిని దాటి రవి ముందుకు 109వ డిగ్రీ చేరినప్పుడు శని యొక్క వక్రగతి మొదలవుతుంది. ఇక 251 డిగ్రీ చేరినప్పుడు శని యొక్క వక్రగతి పోయి రుజుగతిలోకి వస్తాడు. ఇక బుధుని విషయానికి వస్తే బుధుడు రవి కన్నా ముందుకు ప్రయాణమై 28 డిగ్రీలు ప్రయాణమైన తర్వాత బుధుని యొక్క వేగం తగ్గి రవి బుధుల మధ్య 22 డిగ్రీలు వ్యత్యాసం ఉన్నప్పుడు బుధుని యొక్క వక్రగతి మొదలవుతుంది. ఈ రవిని దాటి వెనక వైపుకు 22 డిగ్రీలు పోయి అక్కడి నుంచి రుజుగతిలోకి వస్తాడు.
ఇక శుక్రుని విషయానికి వస్తే ఈ శుక్రుడు రవిని దాటి దాదాపుగా 48 డిగ్రీలు ముందుకు ప్రయాణం చేసిన తర్వాత తన యొక్క వేగం తగ్గుతుంది. తన యొక్క వేగం తగ్గడం వలన రవి ముందుకు ప్రయాణం అవుతూ రవి శుక్రుల మధ్య 29వ డిగ్రీ వచ్చినప్పుడు శుక్రుడు వక్రగతి చెందుతాడు. ఈ శుక్రుడు 29 డిగ్రీలు రవి కన్నా వెనక వైపుకు పోయి అక్కడి నుంచి తిరిగి మళ్ళా రుజుగతిలోకి వస్తాడు. ఈ విధంగా కుజుడు, గురుడు, శని, బుధుడు, శుక్రుడు ఈ 5 గ్రహాలకు వక్రగతి అనేటువంటిది ఉంటుంది. ఇక రవిచంద్రులకు వక్రగతి లేదు. రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటారు, వాళ్ళకు రుజుగతి లేదు. దీనిని మీరు పరిశీలన చేయండి. ఇక్కడ కుజ శుక్రులకు ఉదాహరణ ఇవ్వబడింది. మిగిలిన గ్రహాలకు కూడా ఇదే విధంగా ఉంటుందని మీరు గమనించండి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. తరువాతి వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఈ వీడియో నచ్చితే మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.